దేవరా రిలీజ్ అయి 3 రోజుల్లో 304 కోట్లు కలెక్ట్ చేసిందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. మంచి వసూలు సాధిస్తున్న దేవరను టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇదొక సినిమానా అన్న ఫీలింగ్ లో ఉన్నారా? వసూలు బాగున్నా మన వాళ్ళు బాగుందని ఫీల్ అవడం లేదా? హ్యావ్ ఎ లుక్. బాగున్న సినిమాను సెలబ్రిటీస్ సూపర్ డూపర్ అంటూ ట్వీట్స్ తో మోతమోగిస్తారు. ఫ్రీగా ప్రమోషన్ చేస్తారు. దేవరా బాక్సాఫీస్ వద్ద మంచి వస్తువుల్లోనే రాబడుతోందని మేకర్స్ చెప్తున్నారు. సెలబ్రిటీస్ చాలా మంది దేవరాను చూసినా పెదవి విప్పడం లేదు. దీంతో వీళ్లకు దేవరా నచ్చడం లేదా అన్న అనుమానం వస్తోంది. దేవరా రిలీజ్ అయిన రోజే రాజమౌళి చూసిన విజువల్స్ బయటకొచ్చాయి. సినిమా ఏమాత్రం నచ్చినా పోస్ట్ పెట్టేస్తాడు జక్కన్న. గతంలో చిన్న చిత్రం మేం ఫేమస్ ని ప్రశంసిస్తే ప్రమోషన్ కి ఉపయోగపడింది. పెద్ద సినిమా, అందులోనూ తన ఎక్కువసార్లు 4 సినిమాలు డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ మూవీని పట్టించుకోలేదు, ట్వీట్ చేయలేదు. నచ్చని సినిమా గురించి ఏం మాట్లాడతాములే అన్న ఫీలింగ్ లో రాజమౌళి ఉన్నారా? ఇక మహేష్ బాబు అయితే ఒక్క సినిమాను కూడా వదిలిపెట్టకుండా చూసేస్తాడు. రావు రమేష్ లీడింగ్ రోల్ పోషించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం, మత్తు వదలరా వంటి చిన్న సినిమాలపై ప్రశంసలు కురిపించినా దేవరా జోలికి మాత్రం వెళ్లలేదు. దేవరా రిలీజ్ అయి 4 రోజులు దాటినా ఇంతవరకు టాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి ఒక్క ప్రశంస దక్కలేదు. రిలీజ్ కి ముందు రామ్ చరణ్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. బావా బావా అని పిలిచే బన్నీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. 3 రోజుల్లో 304 కోట్లు కలెక్ట్ చేసిందంటూ చెప్తున్న దేవరా టీమ్ కి తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు కరువయ్యాయి. దేవరకు రాని అభినందనలు తమిళ డబ్బింగ్ మూవీ సత్యం సుందరం సొంతం చేసుకుంటోంది. నాగార్జున ట్వీట్ చేస్తూ, డియర్ బ్రదర్ కార్తీ, నిన్న రాత్రి సత్యం సుందరం సినిమా చూసా. నువ్వు అరవింద్ స్వామి అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమాలో నిన్ను చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నా. అదే నవ్వుతో ప్రశాంతంగా నిద్రపోయా అన్నాడు. చిన్ననాటి జ్ఞాపకాలు, ముఖ్యంగా ఊపిరి రోజులు గుర్తుకొస్తున్నాయంటూ టీంని అభినందించాడు నాగ్. సక్సెస్ టూర్లో ఉన్న కార్తీ విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మను దర్శించుకున్నాడు.